ఫేవరెట్ ప్రోగ్రామ్ నేను మీకు తెలుసా. ఈరోజు అయితే రామ్ పోతినేని గారి బర్త్డే స్పెషల్తో ఆయన చైల్డ్హుడ్ ఫోటోతో అయితే వచ్చేసాను. చూస్తూ ఉండండి, ఎంతమంది కనిపెట్టేస్తారో చూసేద్దాం. లెట్స్ గో. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? జ్యోతి. జ్యోతి. ఏం చేస్తూ ఉంటావు? నర్సింగ్. అరే అసలు మీకు అసలు ఇంత కూడా జాలి దయ ఇవేం లేకుండా ఎలారా పొడి చేస్తారు అలా మీరు? కాబట్టి ఇంకా కొన్నేళ్ళు బతుకుతారు. కొన్నేళ్ళు బతుకుతారు, లేకపోతే బతకమంటాం మేము. అంతే కదా. అంతే. మరి పార్క్ స్పెషల్ ఎందుకు వచ్చారు? ఇవాళ వర్షం పడింది కానీ నార్మల్గా లీవ్ పెట్టి వచ్చారు. ఓకే డన్. సినిమాలు బాగా చూస్తావు నువ్వు? బాగా. బాగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు బాగా ఇష్టమైన? నాని, న్యాచురల్ స్టార్. ఇంకా నీకు తెలిసిన హీరోస్ ఏంటో న్యాచురల్ స్టార్ నాని కాకుండా ఇంకా ఎవరైనా నీకు బాగా ఇష్టం? శివకార్తికేయన్, తమిళ్. శివకార్తికేయన్. మొత్తం అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసేస్తున్నావు అయితే. సరే అయితే నీకు ఇప్పుడు ఒక హీరో చిన్నప్పుడు ఫోటో చూపిస్తా, సో అది ఎవరైనా గెస్ చేయాలి. ఓకే? మ్యాక్సిమం గుర్తుపట్టు. రామ్ పోతినేని. ఎలా? హౌ? ఫేస్ కట్ అండ్ వైట్ షేడ్ ఐస్. నిజంగా నేను షాక్ అయ్యాను తెలుసా. నేను ఈ ఫోటో తీసుకున్నప్పుడు అసలు ఎవరు గుర్తుపట్టరని నేను చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను. బట్ ఫస్ట్ నేమ్ నువ్వు వెంటనే చెప్పేసావు. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత బాగా సినిమాలు చూస్తావని. సో ఆయన మూవీస్ అన్నిట్లో నీకు బాగా నచ్చిన మూవీ? రెడీ. ఎక్కడికి? మూవీ నేమ్ అక్క. ఎందుకు అదంత బాగా ఇష్టం? ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ హీరోయిన్ కాంబినేషన్ జెనీలియా బాగుంటుంది. ఓకే. ఏదైనా ఒక డైలాగ్ కానీ ఏదైనా సాంగ్ నీ ఫేవరెట్ హీరో న్యాచురల్ స్టార్ నాని గారి, అది కాకపోయినా నీ ఏదైనా ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది కదా, సో అలా ఏం లేదా? ఓకే. నాని. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊసులోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా. అమ్మో, నువ్వు పాడుతుంటే ఇంకా పాడించుకోవాలని ఉంది. ఎనీవే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు రామ్ గారి బర్త్డే, నీ తరపు నుంచి ఒకసారి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే సార్ రామ్ గారు. థ్యాంక్ యూ. బాయ్. హాయ్. హాయ్. మీ పేరు? అప్పారావు. అప్పారావు నువ్వేనా? అప్పారావు టీ హోటల్ మందని అయితే. కానీ కొన్ని నేమ్స్ తెలియంగానే ఏదో ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి పేరు నీకు చరిత్ర తెలుసా? అంటే అలా అంతలా ఏం తెలియదు. చాలా ఫేమస్ లా నేమ్. ఏం బాబు సిగ్గుపడుతున్నాడు? బాబు నువ్వే. బర్త్డే అని నేనే సిగ్గుపడుతుంది. నీ పేరు? రవితేజ. హ్యాపీ బర్త్డే రవితేజ. థ్యాంక్ యూ మేడం. బాగా సినిమాలు చూస్తారా? నార్మల్గా సినిమాలు చూస్తారా? మీడియంగా బాగానే చూస్తా. ఫుల్ హాఫ్ కాదు, మీడియం. అంతే కదా? మీడియం. ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరోది, సో అది ఎవరనేది గెస్ చేయాలి. ఓకే? ఓకే. చిన్నప్పుడు ఫోటో. తెలుగు టాలీవుడ్? తెలుగే పక్కా తెలుగు. కాదు. రామ్ పోతినేని. ఎలా? హౌ? జూమ్ చేశాక తెలిసిందా? అంటే బొగ్గులు అవి అలా అనిపించాయి. బుగ్గలు అవన్నీ అలా అనిపించినాయి. నిజంగా క్యూట్ ఉన్నారు అసలు ఈ ఫోటోలో. మీరు కూడా పక్కన ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. నిజంగా రామ్ పోతినేని గారే. ఆయన మూవీ అవునా? ఏ డాన్స్ చేయలేముడు. అవునా? అంట. సో ఆయన మూవీస్ అన్నిట్లో నీకు బాగా నచ్చిన మూవీ? కందిరీగా. నీకు? ఉన్నదొకటి జిందగీ. నిజం చెప్పు. కందిరీగా ఆయన కోసం నచ్చింది, హీరోయిన్ల కోసం నచ్చింది? సోను సూద్ కోసం. అలా చెప్తున్నాడు కానీ మంచిగా సెకండ్ హీరోయిన్ కూడా ఇద్దరు హీరోయిన్లు కవర్ చేశాడు. ఎందుకు ఆ మూవీ స్పెషల్? ఇంకా మంచి మూవీస్ చాలా ఉన్నాయి కదా. అంటే అది కొంచెం ఫన్, అది బాగుంటుంది. అది బాగుంటుంది. నీకు ఉన్నది ఒకటే జిందగీ ఎందుకు? అంటే ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారు కదా. అసలే వాళ్ళ బర్త్డే పార్టీ ఉంది, ఫ్రెండ్షిప్ ఇవ్వకపోతే మళ్ళీ బాగోదు. మొత్తం అంతా అదే జానర్లో వెళ్తున్నాడు మొత్తం. సో ఏదైనా డైలాగ్ కానీ లేకపోతే ఏదైనా సాంగ్ కానీ మీకు నచ్చిన ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. సేమ్. ఓకే. సో అయితే అల్లు అర్జున్ గారిది లేకపోతే రామ్ గారిది ఏదైనా మీ ఇష్టం. మీ ఫేవరెట్ డైలాగ్ అంటూ ఒకటి ఉంటుంది కదా, ఒకటి చెప్పండి. కళాశాల సినిమా చూసారా మీరు? తమన్నా. అందులో ఇద్దరు ఉంటారు. అరే నువ్వు చెప్పరా అన్నట్టు మీ ఇద్దరు అలా ఉన్నారు. సరే ట్రై చేయి, ఏదైనా పర్లేదు. అల్లు అర్జున్ కాకపోయినా ఏదైనా సరే ఒక డైలాగ్ చిన్నది.
లేదక్క. పుష్ప అన్నారు, బాయ్ అన్నారు, పుష్పలోంచి చెప్దాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? వైరు ఏదో చెప్పాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ కాదు ఫ్లవర్. ఒడి అమ్మ, డైలాగ్ ఫస్ట్ నుంచి చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ నీ అవ్వ తగ్గేది. విత్ మేనరిజం ఇద్దరు. అది పుష్ప 2 పుష్ప 1 అనమాట. సో ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. మీ పేరు? మనోజ్. మనోజ్ మా తమ్ముడు పేరు. తమ్ముడే మీ తమ్ముడే. అలాగే ఉన్నావు నువ్వు కూడా, కాకపోతే కొంచెం హైట్ తక్కువ. ఏం చేస్తూ ఉంటావు? కంప్లీట్ అయిపోయింది చదువు. అమ్మో, నేను మొత్తం చదువులన్నీ పిహెచ్డీ దాకా అయిపోయినాయా? జాబ్ ట్రయల్. ఏం చదివావు చెప్పు. బీటెక్ చేసా. బీటెక్ చేసి చదువు అయిపోయినట్టు, దాని తర్వాత ఎంఎస్ ఉంది. మాకు అంత లేదు. అది చదువే కష్టం అంటారు. M1 ఉందా? అయిపోయిందా? అయిపోయినాయి. అయితే బాగా చదువుతాడు, జాబ్ వచ్చేసి కంగారు పడకు. జాబ్ వస్తుందని మన చేతిలో రాసిపెట్టలే ఏం లేదు. ఏం లేదు, కానీ M1 అయితే బాగా చదివినట్టే, అందుకే చెప్తున్నా. లక్ ఉంటే చదువు. లక్ ఉంటే కాదు. వాకింగ్ చేసావా? జిమ్కి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళా. సరే, అయితే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను. సో ఆ ఫోటో ఎవరనేది గెస్ చేయాలి. ఓకే డన్? నాకు అంతగా ఐడియా లేదు. ఐడియా లేదా? మర్చిపోయినరా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అసలు ఏమీ లేదు. ఏమీ లేదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకంటే ఎవరు లేడు. ఇప్పుడు అమ్మ నేను నాకు ఇప్పుడే అక్క అన్నావు. నీకన్నా ఒక ముందు అక్క ఉంది. మరి ఇంకేం ఇద్దరు ఉన్నావు, ఎవరు లేరంటావేంటి? అంటే ఫేవరెట్ హీరో అన్నాక నువ్వు. హీరో ఎవరు లేరా? హీరోయిన్? హీరోయిన్ ఎవరు? కమీడియన్ ఎవ్వలేడు అన్న. నమస్తే అన్న, తమ్ముడు గారు. ఎనీవే, ఇది రామ్ పోతినేని గారు. నీ తరపు నుంచి ఒకసారి బర్త్డే విషెస్ తెలియజేసి. హ్యాపీ బర్త్డే. ఆయన మూవీస్ చూసావా? చూడలేదు. అసలు ఏ మూవీస్ చూడవా? చూస్తాను మూవీ, కానీ అంతగా ఐడియా లేదు. ఐడియా లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి ఆల్రెడీ చెప్పాం కదండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. మీ పేరు? కుమార్. కుమార్ గారు ఏం చేస్తుంటారు? ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాయండి. అయ్యో, నేను ఇంకా జిమ్ పెట్టుకున్నారేమో అనుకున్నా. అంటే మీ వెళ్తారు అంటే డ్రెస్సింగ్ అవి చూసి మీకు సపరేట్ జిమ్ ఉందేమో అనుకున్నా. ప్రస్తుతానికి ఖాళీ. ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఫ్రూట్స్ అండి, బిజినెస్. ఎందుకు మరి అది ఆపేసారు? బిజినెస్ అంటే అన్ని బాగా అవుతాయి కదా. రేట్లు ఎక్కువ నేను ఆపేసాను లేండి. రేట్లు ఎక్కువ నేను ఆపేసారు. మరి ఏంటి ఇక్కడ పార్క్కి ఇలా సరదాగా అలా వచ్చానండి. ఎవరైనా కనపడతారా ఫ్రెండ్స్ కోసం. సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. మీరు సినిమాలు బాగా చూస్తారా? తక్కువ. మీ ఫేవరెట్ హీరో? కొరియన్లో ఉంటాను, పేరు తెలియదు. కొరియన్లో అంటే ఏ సిరీస్లో బాగా నచ్చారు? అది కూడా తెలియదు పేరు నాకు. అయ్యో రామా, అది వద్దులేండి. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, అది ఎవరో చూడండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక హీరో. ఇవన్నీ క్లూస్. మీకు ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ ఇద్దరు లోకల్ ఇంకెవరో కాదంటారు. ఒకరు ఎవరైనా పేరు చెప్తారని కొడతారేంటి? ఇంకెవరున్నారు ఈ గెటప్లో? చాలా తెల్లగా ఉంటాడు ఈ హీరో. రామ్ పోతినేని. అది సరే, తెల్లగా అంటే అయితే మహేష్ బాబు లేకపోతే రామ్ అనమాట. సో రామ్ పోతినేని కరెక్ట్. సో ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? రెడీ. దేనికి రెడీ అండి సినిమా పేరా? ఓకే, అంటే రెడీ అంటే ఎక్కడికైనా వెళ్తున్నారేమో, రెడీ అయిపోయారని చెప్తున్నారేమో అనుకున్నా. ఎందుకు ఆ మూవీ స్పెషల్గా? సాంగ్స్ బాగుంటాయి దాంట్లో. పాడతారా? లేదండి, నేను పాడతాను. నిన్నే పిల్లాడుకుని రాజా. మీరు పెట్టుకోవాలి, మీకు నేను చెప్తున్నానండి, పాడండి. లేదు నేను పాడతా. లేదు, నేను చెప్తాను, మీరు అలా అందుకోండి. నిన్నే లేదు పాడండి. ఇప్పుడు దాకా అన్నీ క్యారియర్ చేస్తారు. సాంగ్ అనేటప్పటికి అమ్మో అమ్మో అంటున్నారు. సో ఏదైనా డైలాగ్ ఏదైనా మీకు నచ్చిన హీరోది కానీ లేకపోతే రామ్ గారిది కానీ మీ ఇష్టం, ఒక చిన్న డైలాగ్ తెలియదు. సరే, కొరియన్లో ఐ లవ్ యూ ఏమంటారు? చాలా ఫేమస్. తెలీదు. ఇలా పెట్టండి, వేళ్ళు ఇలా పెట్టండి. సారంగే చెప్పండి. అదే ఐ లవ్ యూ అంటే అదేనండి. సారంగే అండి. అలా సారంగే అనాలి. అంత రాదండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ గారికి మీ తరపు నుంచి ఒకసారి బర్త్డే విషెస్ తెలియజేయండి. రామ్ గారు బర్త్డే హ్యాపీ బర్త్డే రామ్ పోతినేని గారు. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? తేజస్వి గారు. ఏం చేస్తూ ఉంటారు? టీచింగ్. అమ్మా టీచర్, జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. అయితే ఇప్పుడు మధ్య ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం కాస్త. ప్రెజెంట్ వద్దు, ఇప్పుడే స్కూల్ అన్నీ అవి ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ నువ్వెందుకమ్మా నన్ను తగులుకుంటావు అనుకుంటుంది ఆవిడ. ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? సరదాగా వచ్చాం అనమాట. అంతే, లేకపోతే అక్కడ పిల్లలకి టీచింగ్ చెప్తాక హాలిడేస్ అని చెప్పి వచ్చాం సరదాగా. ఏమో ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారుగా, స్టార్ట్ చేసేస్తారేమో అని. సో ఎనీవే, సినిమాలు బాగా చూస్తారా? కొంచెం చూస్తారా? కొంచెం. అయితే కొంచెం కష్టమే, పని ట్రై చేద్దాం. ఓకేనా? ఒక హీరో ఫోటో చూపిస్తాను చిన్నప్పుడు. సో అది ఎవరైనా కనిపెట్టాలి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.
అసలు తెలియట్లా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి అంతే. కొంచెం పెద్దప్పటిదైనా చూపించి కళ్ళది మోస్తే కనిపెడతాం కానీ. ఇదిగోండి ఇప్పుడు చూడండి. జూనియర్ ఎన్టీఆరా? అది జూమ్ చేయగానే జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించారు మేడం గారికి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బాగా తెల్లగా ఉండే హీరో మహేష్ బాబు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు ఇంకెవరున్నారు అంత వైట్గా అంటే? మిల్క్ బాయ్ ఆయనేగా అంటారు. మిల్క్ బాయ్ ఆయన అంటారు. ఇంకేమనొచ్చు, ఎనర్జెటిక్ స్టార్ అంటారు ఈయన పేరు. రామా? ఎస్. అమ్మో పర్లేదు, బిరుదులు గుర్తున్నాయంటే పర్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఇది ఎవరికి గుర్తుండదు, మరి అది కూడా గుర్తుందని. సూపర్. మరి ఆయన నటించిన మూవీస్ అన్నిట్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? రెడీ. రెడీ మీరు రామ్ గారు కొట్టేశారు అంతే రెడీతో. సో అందులో చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఏదైనా ఒక డైలాగ్ మాకు రావండి. నేను చెప్తాను, సో అలాగే చెప్పండి, ఓకేనా? నిన్నే పెళ్ళాడుకొని రాజైపోతా నువ్వే నా రానివని ఫిక్స్ అయిపో ఎలాగన్నా ఫిక్స్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపు నుంచి ఒకసారి రామ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే రామ్ గారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? మణికంఠ గారు. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. అదేంటి సాఫ్ట్వేర్ అయితే మీరు ఎలా తిరుగుతున్నారు? లేదు, ఈరోజు లీవ్ పెట్టారా? అదే సాటర్డే సండే తప్ప మీరు అసలు కనిపించరు కదా. అంతే. సాటర్డే సండే బాగా చిల్ అవుట్ అవుతారు కదా, అప్పుడు ఏమనిపించింది ఆ 2 days మీకు? అదే వీకెండ్ కంటిన్యూ అయితే అనిపిస్తుంది. మండే లెగిసినప్పుడు ఫస్ట్ అల్లారం మోగిద్ది కదా, అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ అవుటర్గా చెప్పండి ఒకసారి. ఏముందండి, ఈ రోజు ఇదే వ్యాపారం. జనరల్గా మీకు కోసం మళ్ళీ వెయిట్ చేయడమే. ఫ్రైడే కోసం ఆబ్వియస్లీ మండే లేకంగానే ఫ్రైడే ఎప్పుడు వస్తుందని చూడడం. ఫ్రైడే సాటర్డే సండే అయిపోతుంది కానీ మళ్ళీ మండే కోసం. కానీ సాఫ్ట్వేర్ అనుకుంటాం కానీ ఫ్రైడే దాకా ఎంత కష్టపడతారో. 5 days కదా మీరు కష్టపడేది. ఆ 5 days దాకా శాలరీలు కొత్తదండి, మీ అందరికి తెలియదేమో, అవునా కాదా? లేదండి, అబద్ధం ఇది అబద్ధం. సండే చిల్ అవుతాం కదా, ఆ చిల్లో ఎగిరిపోతాయి. సో ఎనివే సూపర్. సినిమాలు బాగా చూస్తారా? కొంచెం పర్లేదండి, చూస్తాను. ఓకే. సో మీకు ఒక హీరో ఫోటో అనమాట, చైల్డ్హుడ్ ఫోటో. సో ఇది ఎవరైనా కనిపెట్టండి. ఎన్టీఆర్ అండి? కాదు, ఈ హీరో గారు ఎన్టీఆర్ గారిలో ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు అందరికి. రామ్. అదేంటి ఎన్టీఆర్ కాకపోతే ఇంకా రామేనా? అలా ఏం కాదు, అలా చూడడానికి అలాగే ఉన్నాడు. అలాగే అనిపించి మీకు అలా అనిపించినప్పుడు నేను కరెక్ట్ అని చెప్పైతే బాగుంటుంది కదా. సో రామ్ గారు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆయన నటించిన మూవీస్ అన్నిట్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? రీసెంట్గా అది పూరి జగన్నాథ్ ఫ్యాన్ అండి. సో ఆయన నటించిన దాంట్లో ఇస్మార్ట్ శంకర్ అనేది నాకు చాలా ఇష్టం. 1 ఇష్టమా 2 ఇష్టమా? బాగా 1 ఇష్టం అండి. 1 ఇష్టం. వై? దాంట్లో డ్యాన్స్ స్టెప్స్ కానీ ఆయన యాక్షన్ అంటే రీసెంట్గా అప్కమింగ్ నెక్స్ట్ పూరి గారు డౌన్ అయ్యి మళ్ళీ తీసిన మూవీస్లో బాగుంటుంది కదా. మీ ఫేవరెట్ ఎవరు హీరోస్లో? ప్రభాస్ అండి. ప్రభాస్ గారు. ఓకే. సో స్టెప్స్ ఎలాగా బాగుంటాయి అంటున్నారు కదా ఇస్మార్ట్ శంకర్లో, ఏదైనా స్టెప్ వేస్తారా? నాకు డ్యాన్స్ రాదు. సో డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి, ఒక్క డైలాగ్స్ ప్రెజెంట్ ఏం గుర్తులేవండి. గుర్తు తెచ్చుకోండి, లాగండి బయటికి. డార్లింగ్ అనే డైలాగ్ నాకు చాలా ఇష్టం అండి ప్రభాస్ది. ఓకే, అది చెప్పండి. మామూలుగా డార్లింగ్ అని చాలా ఈజీగా పిలుస్తుంటాడు ప్రభాస్. సో అలా హే డార్లింగ్స్ హాయ్ ఆల్ అంటారు కదా. సో అది అసలే మా ఓడి ఇంట్రోవర్ట్, మాట్లాడడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, కానీ ఆ డార్లింగ్స్లోనే మొత్తం మేము కొట్టేస్తాం అనమాట. సో ఎనీవే హే డార్లింగ్స్ బాయ్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపు నుంచి ఒకసారి రామ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే రామ్. I wish you all the best for the next coming movie. Thank you. Thank you so much. Hi ma'am. Hi అండి. మీ పేరు? సుస్మిత. అదే 2 పేర్లు కలిపి పెట్టుకున్నారు అంటే అది అమ్మ నాన్న బెటర్ నాకు తెలియదు అంటారు. అందరూ మా బాబాయ్ స్టైలిష్గా ఉంటుందని పెట్టారు. ఓకే, కానీ మన ఇద్దరం బయటికి వెళ్తే సిస్టర్స్ అనుకుంటారు తెలుసు, ఇద్దరం ఒకేలా ఉన్నాం. కొంచెం నన్నే అక్క అనుకుంటారు హైట్ ఉన్నాను కాబట్టి. సో ఎనీవే సూపర్. ఏంటి మేడం స్పెషల్ పార్క్ వచ్చారు? బాబుని తీసుకుని వచ్చాము. ఇంత వాతావరణం వేడిగా ఉన్నా కూడా పర్లేదు, ఇంటికి వెళ్ళాక ఏసీ అలాగ వేసుకుంటాం కదా, తినేస్తాం పడుకుంటాం. అయిపోయింది రోజు. ఎలా అయిపోయిందంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇంట్లో ఉండి ఇదైపోయింది, బాడీ రిలాక్స్ అవ్వట్లేదు. సో ఇలా వస్తే ఫ్రెష్ ఎయిర్కి కొంచెం రిలీఫ్ అవుతారు అండ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. పిల్లలతో ఉంటే కొంచెం క్లోజ్నెస్ అనేది ఇంకా థింగ్స్ అనేవి తెలుస్తాయని తీసుకొచ్చాను. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా ఒక హీరోది. సో అది ఎవరనేది కనిపెట్టాలి, ఓకేనా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో. అది చైల్డ్హుడ్ పిక్స్ కదా. చైల్డ్హుడ్ పిక్. మరి ఇప్పుడు చెప్తే ఎవరైనా చెప్పేస్తారండి, చిన్నప్పుడు చెప్తేనే కనిపెట్టాలి, అదే గేమ్.
హీరోసేనా లేటెస్ట్ అంటారా? ఏముంది అసలు ఐడియా కూడా లేదు. ఐడియా లేకపోతే జియో తీసుకోండి. పర్లేదండి, ఆల్రెడీ జియోనే వాడుతున్నా. ఓకే. మోస్ట్లీ ఎనర్జెటిక్ స్టార్ అంటారు ఈయన్ని. రామ్ చరణ్ కాదు, ఎనర్జెటిక్ స్టార్ అంటే రామే కదా. అవునా? ఏ రామ? హీరో రామ్ ఉన్నారా? ఎనర్జెటిక్ స్టార్ అని ఏ మూవీ నాకు ఒకసారి చెప్పండి, నాకు ఐడియా రావట్లేదు. రామ కృష్ణ కృష్ణ. ఓ ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో రామ్ పోతినేని ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి? రెడీ. వెరీ గుడ్. సో రెడీలో చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, పాటలు బాగుంటాయి. ఏదైనా మీకు నచ్చింది గుర్తుపెట్టుంది ఏమైనా చెప్తారా? అంతే, కానీ చాలా కామెడీగా ఉంటుంది, అదే ఐడియా ఉంది అంతే. అంతకు మించి అయితే డైలాగ్స్ అందులో డైలాగ్ చెప్తాను, మీరు అది కూడా చెప్పాలి, ఓకేనా? తాతగారు పిల్లకు చూసి ఆడవాళ్ళు నవ్వుతున్నారండి అనండి. అది హీరో డైలాగ్ కాదు కదా, కానీ రెడీ మూవీయే కదా. కమోన్. తాతగారు పిల్లక చూసి నవ్వుతున్నారండి. అమ్మాయిలు వెనక బెంచ్లో ఉన్న అమ్మాయిలు, వెనక బెంచ్లో ఉన్న అమ్మాయిలు ఏదండి చూపించండి, కట్ చేసేద్దాం. ఆయన కట్ చేసేద్దామండి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్ గారు. ఓకే. ఆయన నటించిన మూవీస్లో మీ ఫేవరెట్? నా ఫేవరెట్ వచ్చేసరికి ఆరెంజ్. అయితే ఇప్పుడు మనకి ఆరెంజ్లో నుంచి ఒక సాంగ్ 2 లైన్స్ పాడతారు మన కోసం. కమాన్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీతో నేనున్నట్టుగా వినిపిస్తూ ఉందే కొత్తగా నా లోకం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తా నమ్మేట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే పాడినందుకు. అండ్ చక్కగా డైలాగ్ కూడా నేను కాదు అనకుండా చెప్పినందుకు ఇంకా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మీ తరపు నుంచి ఒకసారి రామ్ పోతినేని గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే రామ్ పోతినేని గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? షారుఖ్ ఖాన్. షారోల్. ఏ భలే ఉంది పేరు. హాయ్ మేడం, మీ పేరు? హాయ్, నా పేరు సెల్వి. రీసెంట్గా ఏదో సినిమాలో విన్నాను నేను, బట్ ఏ సినిమా గుర్తులేదు. కానీ ఎనీవే సూపర్. ఏం చేస్తూ ఉంటారు? నేను పాస్టర్ ప్రొఫెషన్. ఓకే. మీరు? హౌస్ వైఫ్. ఓకే. హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? ఇంట్లో ఉంటాం కాబట్టి. మీరు మీ హస్బెండ్ని పెళ్లి చేసుకున్నారా, ఇల్లుని పెళ్లి చేసుకున్నారా? హస్బెండ్. మరి హస్బెండ్ వైఫ్ అనాలి కానీ హౌస్ వైఫ్ ఏంటి? ఎందుకు సార్ మాటికి అడుగుతారు నన్ను అన్నట్టు పెట్టారు ఆవిడ ఎక్స్ప్రెషన్. సో మీకు సినిమాలు బాగా చూస్తారా? కష్టం అయితే కానీ చూద్దాం, ట్రై చేద్దాం. మీకు ఒక హీరో ఫోటో చూపిస్తా చిన్నప్పుడుది, అది ఎవరో కనిపెట్టండి. కష్టం. సో ఈయన రామ్ గారు అనమాట. రామ్ తెలుసా? నేను అంత ఐడియా పెట్టాను. సో రామ కృష్ణ కృష్ణ. ఎస్, మీకు ఐడియా ఉందా? మీరు అసలు సినిమాలే చూడరా? వెరీ గుడ్. మీ వారి పేరేంటి? ప్రసాద్ గారు. ఏం చేస్తూ ఉంటారు? తను వర్క్ అంటే హైదరాబాద్లో ఉంటారు. మీరు ఇక్కడ ఉంటారా? అదేంటి హాలిడేస్కి వచ్చి సమ్మర్ వెకేషన్కి వచ్చారా? ఓకే, డన్. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే ప్రసాద్ గారు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ప్రసాద్ ఐ మిస్ యూ అని చెప్పండి. చెప్పండి, మీ ఆయనకే కదా, చెప్పండి. ఇవ్వండి, ఐ మిస్ యూ అండి. నాకు సిగ్గేస్తుంది. సో ఎనీవే చాలా క్యూట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు రామ్ గారి బర్త్డే అనమాట. సో మీ ఇద్దరు తరఫున ఒకసారి బర్త్డే విషెస్ తెలియజేయండి. రామ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే రామ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. బాయ్. హాయ్. మీ పేరు? శివరాం. ఏం చేస్తుంటావు? కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడే యవ్వనంలోకి వెళ్తున్నాం అనమాట, అంతేగా? అంతే. హాయ్ బ్రో, నీ పేరు? నా పేరు సుధీర్. ఓ రష్మి. నార్మల్. ఓకే, నువ్వేంటి? నేను బీటెక్ సెకండ్. ఫ్రెండ్సా? మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే? ఇంకా కాలేజ్లో ఎవరు లేరా మీకు? ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అంతా.
మీ ఇద్దరు వాళ్ళకి తెలుసా మీ ఇద్దరు బయటకు వచ్చారని? తెలుసు. అయితే పర్లేదు. ఓకే, ఏంటి స్పెషల్ పార్క్కి? సరదాగా వచ్చాం. సరదాగా. నాకు బుక్ అయిపోయారు. నీ ఇన్నర్ ఫీలింగ్ అదే కదా? ఆయన కన్నా నువ్వే ఎక్కువ అలా ఫీల్ అవుతున్నావు అందుకే. సో మూవీస్ బాగా చూస్తావా? లేదు. నేను లైట్గా. లైట్ స్ట్రాంగ్గా? లైటే కదా నీది లైట్, నీది స్ట్రాంగ్గా? లేదు ఏది లేదు నీది. సినిమాలు చూడవా అంటున్నా? చూస్తా లైట్గా. అంటే ఈయన కూడా లైట్ అనమాట. సో ఎనీవే సూపర్. మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను, సో అది ఎవరనేది కనిపెట్టాలి, ఓకేనా? సరే. జూనియర్ అండి. రామా? రామ్. సో ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఈయన జూనియర్ ఎన్టీఆర్ అన్నారు, నువ్వు వెంటనే పాము పడగెత్తిద్ది చూడు, అలా వచ్చావు వెనకాల నుంచి ఎదరికి. ఆ జుట్టు కూడా జుమ్మని ముందుకు వచ్చింది ఒకేసారి. సో రామ్ గారు మూవీస్ అన్నింటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? హలో గురు ప్రేమ కోసం. ఫ్రెండ్షిప్. అబ్బా నెంబర్ 1 సినిమాలకి ఇద్దరు కూడా. సో నిజంగా ఒకవేళ మీకు ఇప్పుడు ఒక లవర్ ఉండి ఫ్రెండా లవరా అంటే ఎవరి పేరు చెప్తావు? ఫ్రెండ్. అదే ఇప్పుడు లేదుగా ఎలాగో. అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్. మీ ఇద్దరు ఎప్పుడైనా కొట్టుకున్నారు అల్లు అర్జున్ రా పవన్ కళ్యాణ్? లేదు. అయితే పర్లేదు. సో ఆయన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఎవరిది? పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్. ఆర్యా 2. సూపర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్తారు ఇప్పుడు సారు, చెప్పండి. నాట్యం దీన్ని నాట్యం తప్పు అనడం తప్పు కాదు. అది తప్పు అనడం తప్పు కాదా అంట. పని ఏదో ఒకటి ట్రై చేసాడు మా సిగ్గింగ్ బాయ్. నువ్వు అల్లు అర్జున్ గారు ఆర్యా 2 నుంచే చెప్పు. సరేలే ఏదో ఒకటి చెప్పు. తగ్గేదేలే అని చెప్పలేదు అల్లు అర్జున్ గారు, దానికి ముందు ఇంత డైలాగ్ ఉంది. మై లవ్ ఈస్ గాన్ అక్క. అది నువ్వు చెప్పి పాడినట్లేదు అక్క, నా లవ్ పోయింది అక్క అన్నట్టుంది. సో ఎనీవే మొత్తానికి డేర్ అండ్ డాషింగ్ ఇద్దరు ఏదో ట్రై చేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరు తరపున ఒకసారి రామ్ గారికి బర్త్డే విషెస్ చెప్పండి. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ గారు. హ్యాపీ బర్త్డే రామ్. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? యామిని. హాయ్ చెప్పు. హాయ్ అని. భరతనాట్యం చేస్తున్నాడు. ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? ఏం లేదు, మామూలుగా వచ్చాం. బాబు ఆట. ఓకే డన్. సినిమాలు బాగా చూస్తారా మీరు? చూడం. అసలు చూడరా? కొంచెం కూడా చూడరా? ఎప్పుడన్నా ఒకసారి. లాస్ట్గా చూసిన సినిమా ఏంటి మీరు? థియేటర్లోనా? అంతగా గుర్తులేదు, ఎప్పుడో ఒకసారి చూస్తాం. ఎప్పుడో ఒకసారి. మీరు చెప్తుంటేనే నాకే అర్థమైపోతుంది. మీరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ట్రై చేయండి. ఈ హీరో ఎవరు? హీరో అంటే ఇప్పుడు పెద్దోళ్ళే కదా. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. ఆ చిన్నప్పుడు హీరో అవ్వరు కదా, పెద్ద అయిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద అయిపోయిన ఆయన చిన్నప్పుడు ఫోటో. ఎన్టీఆర్ గారు కాదు. ప్రభాస్ గారు కాదు. రామ్ గారు. మీరు సినిమాలు చూడరు కానీ మీకు ఎన్టీఆర్ గారు తెలుసు, ప్రభాస్ గారు తెలుసు, రామ్ గారు కూడా తెలుసు. అబద్ధాలు కదా మీరు కదా? అవును, మీరు అబద్ధం చెప్తున్నారు, నాకు దొరికిపోయారు. సో ఎనీవే రామ్ గారు యాక్ట్ చేసిన సినిమాలన్నింటిలో మీకు ఇష్టమైంది ఫేవరెట్ మూవీ ఏంటి? రామ్ గారు మూవీస్ పేరు నేమ్స్ తెలియదు కానీ సినిమా చెప్పండి, ఏ సినిమాలో నచ్చిందో. అంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ డైలాగ్ ఏ ఉంటాయి కదా, అలా అదే సినిమా నేను చెప్తా. అంతగా గుర్తులేవు, మామూలుగా ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం. మీరే పోనీలేండి, ఏం అవ్వదు. ఇప్పుడు నేను తిట్టనో కొట్టను, మిమ్మల్ని భయపడద్దు. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. గారు. ఓకే, ప్రభాస్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? చాలా ఉన్నాయి, ఫేమస్ కాబట్టి. అంటే ఎలా చెప్పగలుగుతాం, అన్ని మూవీస్. ఒక మూవీ ఇది చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది ఎన్నిసార్లు వేసినా చూడాలనిపించింది కదా, అలాంటి సినిమా? అలాంటి సినిమాలు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఇక మళ్ళీ మళ్ళీ అవన్నీ చూడాలనిపించిందిగా. అయితే అర్థమైపోయింది. సో ఏదైనా డైలాగ్ చెప్తారా ప్రభాస్ గారు? డైలాగ్ నేను చెప్తాను చూడండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూస్తా. ఓకే, మీ వారి పేరేంటి? ఇసాక్ కుమార్. సో ఇప్పుడు ఇసాక్ కుమార్ గారు టీవీ చూస్తున్నారు అనుకోండి, మీరు ఏమని పిలుస్తారు ఆయన్ని? బావా అని పిలుస్తాం. బావా ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటానండి. బావా ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూస్తా. ఆల్రెడీ ఇచ్చేసాను కదా నీకు అంటున్నాడు ఆయన. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ తరపు నుంచి ఒకసారి రామ్ గారికి పుట్టినరోజు విషెస్ చెప్పండి.
హ్యాపీ బర్త్డే రామ్ గారు. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్ మ్యాక్సిమం అయితే అందరూ గుర్తుపెట్టేశారు వెంటనే. కానీ ఎలా అయినా సరే రామ్ గారు ఎనర్జెటిక్ స్టార్ అనగానే అందరూ కూడా గుర్తుపెట్టేస్తున్నారు. సో ఎనీవే రామ్ గారు ఇంకా మంచి మంచి మూవీస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపు నుంచి అండ్ మన ఏసీటీ తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో చూసారు కదండి మళ్ళీ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ఏసీటీ. దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.